కొన్ని ప్లేసెస్ ఎలా ఉంటాయంటే మీ కళ్ళతో చూసే వరకు నమ్మకమే ఉండదు. ఇలాంటి ప్లేసెస్లోనే మీరు మీ జీవితంలో ఒక పెద్ద లెసన్ నేర్చుకుంటారు. ఎప్పటి వరకు నువ్వు టైం లిమిట్తో ఉన్నావో అప్పటి వరకు భయంతోనే ఉంటావు. నీ డెస్టినేషన్ వరకు వెళ్ళాలంటే టైం గురించి మర్చిపో. లాస్ట్లో అయినా నీకు కావాల్సింది దొరికితే నీ విన్ దాంతోనే సమానం నీకు ఏదైతే ఫస్ట్ డే దొరుకుతుందో. గుడ్ మార్నింగ్ ఎట్లా ఉన్నారు అందరూ? సో ఈరోజు అయితే మార్నింగ్ టైం వచ్చేసి 6:20 అవుతుంది. సో సన్ రైజ్కి ఇంకా ఒక 20 minutes ఉంది. మనం కరెంట్ ఇప్పుడు గండికోట దగ్గర ఉన్నాం. సో లెట్స్ సీ హౌ ద సన్ రైజ్ విల్ బీ. చలో లెట్స్ గో. గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. చూసారా, ఇంకా సన్ రైజ్ అయితే స్టార్ట్ అవ్వలేదు. సో కరెంట్లీ టైం వచ్చేసి 6:25. ఇంకొక 15 minutesలో సన్ రైజ్ అయితే ఉంది గండికోట దగ్గర. సో ఇప్పుడు పోల్స్లో దిద్దాం. నైట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ 11:30 అయితే అయింది. సో ఒక 6 hours స్లీప్ అయితే దొరికింది. ఇక్కడ నుంచి సన్ రైజ్ పాయింట్ జస్ట్ ఒక 3 to 4 minutes హార్డ్లీ. మన గండికోట ట్రిప్ ఈరోజు అయిపోయింది. సో ఇక్కడ కొంచెం ఫోర్ట్ ఉంది, ఫోర్ట్ చేసుకొని మనం ఇంకా యాగంటి సైడ్ వెళ్ళబోతున్నాం. ఇదేమన్నా ఉన్నారు మన జోరో అంతా ప్రాపర్గా రెడీ, బ్యాగ్ అండ్ ఆల్. సో ఇంకా ఇక్కడ నుంచి మనకి 2 hours 11 minutes. సో యా, ఇప్పుడైతే చాలా సన్నీగా ఉంది. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 5 to 12. So let's start our journey towards Yaganti. Jai Bajrang Bali. సో విండ్ మిల్స్ కనిపిస్తున్నాయి మీకు, క్రేజీ. బట్ యాక్చువల్లీ మనం ఒక్కసారి ఈ ఫోర్ట్కి వెళ్దామని చూస్తున్నా. Guys, we are right now at the Grand Canyon of India, Gandikota. Wow, just beautiful. పిక్చర్ అక్కడ నుంచి ఇక్కడికి రోపే కట్టబోతున్నారు, అప్పుడు ఇంకా అమేజింగ్గా ఉంటుంది. ఇది పెన్నా రివర్, బ్యూటిఫుల్ లొకేషన్ అసలు. ఇక్కడ క్యాంపింగ్ వేసుకుంటే అసలు సూపర్. ఇక్కడ టెంట్స్ కూడా ఉన్నాయి, బట్ చూసారు కదా ఇంత చెత్త ఉంది. ఇక్కడ రీబిల్డ్ చేస్తున్నారు, సో మేబీ ఇంకొక 6 monthsలో సూపర్ ఉంటుంది.
చలో గండికోట అయితే క్రేజీ వ్యూ. మనం ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసాం. అండ్ ఇప్పుడు ఇంకా బ్యాక్ టు యాగంటి రోడ్. మార్నింగ్ సన్ రైజ్కి వచ్చా, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చూసేద్దాం అనుకున్నా. అసలు సూపర్ వ్యూ. చూడండి, ఇంకా కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఐ థింక్ చాలా డెవలప్ అవబోతుంది ఇటు సైడ్. సో మీరు ప్లాన్ చేసుకోవాలంటే ఒక 6 months తర్వాత ప్లాన్ చేసుకోండి. ప్రాపర్ వింటర్ సమ్మర్ టైంలో సన్ రైజెస్ కానీ సూపర్ టైమింగ్ అదైతే. Oh, just look at this. Just look at this beautiful view. Guys, look at this. నార్మల్గా ఇట్లాంటి రిజర్వాయర్స్ మీదకి ఎక్కనియరు, బట్ మన్నైతే వెళ్ళనిస్తున్నారు. చాలా జాగ్రత్తగా వెళ్ళామని చెప్పాడు. అక్కడ రెడ్ బోర్డ్ ఉంటుంది, అక్కడ ఆగిపోవచ్చు అన్నాడు. షిట్, కాస్త చూసుకొని అక్కడైతే యాక్చువల్లీ బోర్డు ఉంది, వెళ్ళడానికి లేదని. అయితే అడిగితే సరే వెళ్ళు, ఆ రెడ్ బోర్డు దగ్గర దిగిపో అని చెప్పిండు. అదే కదా, అప్పుడప్పుడు ఒక్కసారి అడిగి చూస్తే మీకు ఏదైనా దొరుకుతుంది. కానీ రోడ్ అస్సలు బాగాలేదు. This guy's crazy. Yamma.
మొత్తానికి మన రైడ్ ఇక్కడితో ఎండ్ అవబోతుంది ఈరోజు నేను ఉండే రూమ్ ఇదే. నెక్స్ట్ రైడ్లో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, ఎంజాయ్.